నీలో సగం ఆగమంటా రాత్రి తిని గిన్నెలోనయా ఆ స్వామికి ఇచ్చి ఆ కుడితాటాలను కట్టి ఇచ్చి స్వామి స్వామి అని జోడు అని దేవుడు అని నీకు ముందు పెద్దరకం ఇస్తే ఇన్ని పూజలు చేసి ప్రేమతో ఒక ఊలో తెచ్చి ఒక ఇంటికొని తెచ్చి ఈ లింగానికి నేను బొరతలు కుదిస్తే నీకు అభిమానం నా లింగానికి బొరతలు కుదరగల చేసామిదే నీకు మాత్రం అష్టైశ్వర్యులు భాగవాక్యములు చేసి సంపద కూడా కలిగి ఉంటాయి. ఈ లింగాన్ని కుదిరిపోయి పార్వతీదేవి నాలో సగవాడు అందుకని నా దేవుని ముందు కూర్చోమని చెప్తున్నాను. కూర్చోరు పార్వతి ఇద్దరు కలిసి కూర్చున్నా అలాగే దేవి భాగముగా కూర్చున్నా మందకోలు ఉంది సొప్పరు కూర్చోకూడదా చావగా స్వామికి మధ్య లింగం తగిలిపారు దూకి ఏమో శాంతం తీసి ఎంత మాత్రమే అలాగే వేస్తున్నాను. అమ్మా కూతురా నువ్వు జడ్డిదానివే ఆ స్వామి ఎన్ని పందాలు వేసినా ఈ మండలానికి ముండల పేసిరంటే మండల పేసిరండి నోరు జారిపోయింది చావగా గొబుక్కులు పొడిచిడమని చూస్తాను సరుకుల మీద మా లింగన్న బాబు చూస్తాడు మాట కొద్దిగా కొద్ది చూసుకో అలాగే పార్వతి ఈ పందెం కూడా నాదే కదా పార్వతి కూతురా నా మాట ఆ స్వామి ఎన్ని పందాలు వేసినా ఆ స్వామికే పందెం అవుతుంది. ఎందుకంటే ఈజన్య మూల బలలు ఆ బల స్వామి ఆ బలలు వచ్చి వెనక ఏదో వచ్చింది చిన్న పిల్ల ఎదకొచ్చినట్లు